ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ప్రతి భూమి కూడా ప్రభుత్వ భూమి కాదు, ప్రైవేట్ భూములు కూడా దాంట్లో ఉంటాయి. కేవలం దాంట్లో సాగు చేసుకోవడానికి తప్ప నిర్మాణాలు చేయకూడదన్నది దానికి ఉన్న గైడ్ లైన్. దాని ప్రకారమే శిఖం పట్టాని ఆ పట్టాన్ని పొంది దాని ద్వారా దాంట్లో వ్యవసాయం చేస్తారు. పవన్ కళ్యాణ్ గారికి ఉన్నప్పుడు 10 ఎకరాలు కూడా గత 12 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి భూములు ఆయన ఎప్పుడు కూడా ఎక్కడ కూడా దుర్వినియోగం చేయలేదు. ఆయన కేవలం పంట ఏదైతే ఉందో ఆ పంటకి వ్యవసాయం చేస్తూ దాంట్లో కూరగాయలు పండిస్తూ ఆయన దాన్ని ఒక సేంద్రియ వ్యవసాయం కింద ఆయన దాన్ని ఉపయోగించడం జరిగింది. అంతే తప్ప దాంట్లో ఏ విధమైన తప్పుడు కట్టడం కానీ లేకపోతే ఇంకోటి కానీ చేయలేదు. ఆయన ఎన్నికల అప్డేట్లో కూడా దీన్ని పొందుపరిచారు. నాకు 10 ఎకరాలు పలానా సర్వే నెంబర్లో పలానా భూమి ఉందని చెప్పారు. అది కబ్జా చేస్తుంటే కనుక ఆయన ఇలా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఏదైతే మీరున్నారో యూట్యూబర్లు కానీ కొంతమంది వైసీపీ పేటీఎం డాగ్స్ వీళ్ళంతా కూడా కావాలని ఆరోపణలు చేస్తున్నారు. మీరు చేసే ఆరోపణల వల్ల అసత్య ప్రచారాల వల్ల అవి మీకున్నటువంటి వ్యక్తిగత ప్రయోజనాలను కానీ వ్యక్తి యొక్క లక్షణాలను కానీ తగ్గిస్తున్నాయి.